నా పేరు వారణాసి సూర్యభాస్కరం. నేను భీమవరం మున్సిపాలిటీలో సుమారుగా 39 సంవత్సరాలు సర్వీస్ చేసి 2016 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. రిటైర్ అయినప్పటి నుంచి కూడా ఏదో కార్యక్రమాలు ఉంటూ ఉండేవాడిని. ఈ మధ్యన తలంపుగా నేను యూట్యూబ్లో చూస్తే వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్లో ఇలాగ 150-160 మందికి క్యారేజీలు లేని వాళ్ళకి, కాళ్ళు విరిగిన వాళ్ళకి, చేతుల వాళ్ళకి, తల్లిదండ్రులు చూడని వాళ్ళకి సేవ చేస్తున్నారని చూద్దామని వచ్చాను. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. రాంబాబు గారు స్వయంగా వచ్చి ఉదయాన్నే 7:30 ఆ ప్రాంతాలకు వచ్చి ఆ వంటలు చూసుకుని టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఆయన చూడగానే నాకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇదైతే నభూతో నభవిష్యత్తు, మనం ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం, ఇది ఎవరూ కూడా చేయలేరు. దీనికి భగవంతుడు చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆత్మ నిర్భరత ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ నాకు కూడా అనిపించింది ఆయన అంతగా చేస్తున్నది, ఆయన భుజం మీద మనం చేద్దాం, ఏదైనా కాస్త మనం కూడా సహకారం వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో గత 2 రోజుల నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని ఎలా మాటల్లో చెప్పాలో, ఏం చేయాలో కూడా నాకు రావట్లా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను నిన్న చూశాను, ఒక కాలు విరిగిపోయిన అతనికి క్యారేజ్ ఇవ్వడానికి 3 కిలోమీటర్లు మేము వెళ్ళి ఇచ్చిన దృశ్యాన్ని చూస్తే నిజంగా నేను చాలా, భగవంతుడు ఎక్కడో ఉండడు, మానవ రూపంలో ఉంటాడు. కానీ భగవద్గీతలో చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన చేస్తున్న ఈ సేవకి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయన కుటుంబాన్ని, ఆయన వంశాన్ని కాపాడాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో. జై హింద్.